ఆనలు ఎక్కువ పడితే ఊర్లు ఏర్లు ఒకటైతాయి. పంటలు మునుగుడు, ఇండ్లు బండ్లు మునుగుడు, చెట్టుకొగలు పుట్టకొగలైతారు. గాలి దుమారం పెడితే చెట్లు కరెంటు స్తంభాలు పడిపోవుడు, రేకుల షెడ్లు కొట్టుకపోవుడు. ఇక అడవుల్లో అగ్గి పుడితే 100 ఎకరాలు కాలిపోతాయి. జీవరాశికి మస్తు తిప్పలు. చలి ఎక్కువ పెట్టినా ఎండలు ఎక్కువ కొట్టినా నష్టమే. కానీ వీటికంటే ఇంకో పెద్ద ఆపతున్నదుల్లా. దేశంలా 175 మందికి భూకంపం డేంజర్ ఉన్నదట. ఎక్కువ మటుకు హిమాలయాలు అటు దగ్గరున్న రాష్ట్రాలనే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశ్మీరు, కేంద్రపాలిత ప్రాంతం లడక్, సిక్కిం రాష్ట్రాల్లో రిక్టర్ స్కేల్ మీద 8.5 వరకు రావచ్చునట. అంటే చాలా పెద్దదన్నట్టు. బర్పు గడ్డల కింద టైం బాంబు పెట్టినట్టే ఉన్నదట. ఎప్పుడు వేలేది తెలియదన్నట్టు. రేపు గిసొంటి ప్రమాదాలు వస్తాయని ముందే గుర్తుపట్టి ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుంటదని మ్యాప్ విడుదల చేసిండ్రు సెంటరోళ్ళు. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూరు, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, గుజరాత్, అండమాన్ రాష్ట్రాలు డేంజర్ జోన్లున్నాయట. ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లా తక్కువ రావచ్చునట. మరి మనం ముచ్చటేంది అంటారా? తెలంగాణ సేఫ్ జోన్లోనే ఉన్నదుల్లో. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గోవాల సుత పెద్ద భూకంపాలు వచ్చే పరిస్థితి లేదట. గా నడమ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భూమి ముత్తెమంతసేపు ఊగినట్టు చేసింది. కానీ గిసొంటి మామూలే. సింగరేణి ఏరియాల ఉష్క భూములు ఎక్కువ కాడ అప్పుడప్పుడు వస్తుంటాయి. డేంజర్ ఉండదని చెప్పిండ్రు అప్పట్లో సైంటిస్టులు. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? దేశంలో పబ్లిక్ ను బుగులు పట్టిస్తానికి గాకుంటే అనుకోవచ్చురు. రేపటి నాడు ఏ ఆపత వస్తుందో ముందే తెలుసుకుంటే జరిగే నష్టం తగ్గియొచ్చు కదా.